ఎల్కానాకు ఉన్నటువంటి ఇద్దరు భార్యలలో ఒక భార్యకు పిల్లలు పుట్టారు, ఒక భార్యకు పిల్లలు లేరు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. బాగా వినండి. అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఏడో వాక్యంలో ఆరో వాక్యంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏట ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపము గనుక ఏడ్చుచూ వచ్చును. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో వచ్చి చెప్పెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలియా మందిర స్తంభము దగ్గర కూర్చొని ఉండగా బహుగా ఏడ్చుచూ వచ్చాను. స్తోత్రాలు చెప్పాలి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుణ్ణి అడగకపోయినా పెనిన్నాకు పిల్లలు కలిగితే దేవుని మందిరానికి వెళుతున్నటువంటి సంతాన సాఫల్యము కోసం వెళుతున్నటువంటి హన్నా ఏం చేస్తుందంటే హన్నా విషయంలో ఆమె కోపం పుట్టిస్తుందట. మందిరానికి వెళ్తే నీకు పిల్లలు పుడతారా? చూసినవా, నాకు గర్భం తెరవబడింది, నీకు పిల్లలు లేరు అని హేళనాస్పదముగా ఈ యొక్క పెనిన్నా మాట్లాడుతూ ఉంది. ఎంత మాట్లాడుతూ ఉంటే బాగా వినాలి, ఎంత భయంకరంగా పిల్లలు కలిగినటువంటి పెనిన్నా మాట్లాడుతూ ఉంటే హన్నా ఏడవాలి. ఎల్కానాకి చాలా ప్రేమగా ఉన్నటువంటి భార్య హన్నా పిల్లలు లేకపోయినా మర్చిపోయేంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆ యొక్క ఎల్కానా. నేను ఇంతగా ప్రేమిస్తూ ఉంటే నీకు ఇంకా పిల్లలు ఎందుకు? పిల్లలు దేవుడు ఇవ్వటం లేదు కదా, పిల్లలు లేని కొదువు నేను తీరుస్తున్నాను కదా అన్నా కానీ హన్నా ప్రియ దేవుని బిడ్డలారా బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ఉంది. అంత భయంకరంగా టార్చర్ పెడతా ఉంది సవితి పెనిన్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను మీకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలనుకున్న సందేశం ఏమిటంటే, దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుడి సన్నిధిలో పిల్లల్ని పెంచకుండా, నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడులే అని గర్వించి, నా ప్రియ దేవుని బిడ్డలారా నా ఇష్టానుసారంగా నా పిల్లల్ని పెంచుకుంటాను అనుకున్న పెనిన్నా ఒకటి కనపడుతుంది. దేవుడు సంతానము లేకుండా చేసి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనలోనికి నడిపిస్తున్నటువంటి దేవుడు ఆ కన్నీటి ప్రార్థనలో ఒక తీర్మానం చేసుకుంది. ఏమంటే, నాకు గాని పిల్లలను ఇస్తే అని రాయబడి ఉంటుంది. ఒక్క పిల్లోని ఇస్తే చాలు ప్రభు అనలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మగ పిల్లలను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానికి యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.